హాయ్ అండి. ఈరోజు మెంతికూర కర్రీ అయితే చేస్తున్నాను. ముందుగా పెద్ద మెంతికూర కట్టలు తీసుకున్నాను 2. అవి కట్ చేసేసుకొని కడిగి వడగిన్నెకి పెట్టుకున్నా. దీనికి 2 టమాటా, పెద్దలపాయ, పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి మొత్తం కట్ చేసేసుకొని మిక్సీ గిన్నెలో పెట్టుకొని మిక్సీ అయితే పట్టుకుంటున్నాను. బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని 2 బిర్యానీ ఆకులు, మనం మిక్సీ పట్టుకున్న మసాలా అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. వేగుతున్నప్పుడు కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని ఆయిల్ పైకి వచ్చిందాక వేయించేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారము వేసుకొని మొత్తం ఒకసారి కలిపుకొని మనం కట్ చేసుకున్న మెంతి కూర అయితే దీంట్లో వేసుకోవాలి. గ్రేవీగా కూర అయితే చాలా బాగుంటుందండి. మొత్తం ఒకసారి వేసేసుకొని కలిపేసుకోవాలి. కొంచెం గ్రేవీ కోసం నువ్వులు, గసగసాలు, 1 స్పూన్ పెరుగు మిక్సీ పట్టుకున్నాను. మెంతికూర వేగుతున్నప్పుడు మిక్సీ పట్టుకున్న వాటిని వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిపుకొని పెట్టుకోవాలి. గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఒక నిమ్మ చెక్క అయితే పిండుకోవాలి. నిమ్మకాయ పిండుకోవడం వల్ల మెంతికూరలో ఉన్న చేదు పోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.